సరిగ్గా ఇదే రోజు 35 సంవత్సరాల క్రితం మన వంగవీటి మోహన్ రంగా గారు అమరణ నిరాహార దీక్షకు కూర్చున్న రోజు. పేద ప్రజల పక్షాన పోరాడుతూ నా పంచి ఎలాగుంటే తెలుసా, అది లైవ్ అయిపోతుంది. పేద ప్రజల పక్షాన పోరాడుతూ నిరాహార దీక్ష చేస్తుంటే రాజకీయ దుర్మార్గపు క్రీడలో బలైన అమరజీవి వంగవీటి రంగా రీసెంట్లీ నేను వారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. వంగవీటి రాధా గారు నిరాహార దీక్ష అంటే నేటి నాయకుల్లా ఉదయం కూర్చొని సాయంత్రం లేచిపోయినడం కాదు. తనకు ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా రాత్రి అనక పగలనక ఆయన అమరణ నిరాహార దీక్ష చేశారు. నేను ఏ విధంగా స్టీల్ ప్లాంట్ కొరకు రాత్రనక పగలనక అమరణ నిరాహార దీక్ష చేశానో, నన్ను రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు మంచి సెక్యూరిటీ పోలీస్ ఇక్కడ ఉండబట్టి కాపాడారు కాబట్టి, లేదా నన్ను చంపడానికి నా క్యాంపస్లో ఏ విధంగా ప్రయత్నించారో ఆగస్టు నెలలో అలాగ వంగవీటి రంగా గారు 35 సంవత్సరాల క్రిందట ప్రాణాన్ని బలిగా అర్పించారు. ఆయన దేశ నాయకులు కారు. ఇవాళ ఒక ఆయన అన్నాడు, మీడియా పెద్ద రిపోర్టరు, ఆయన రౌడీ షీటర్ అని. నేను అడుగుతున్నా, ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు రౌడీ షీటర్లు కారు? ఈరోజు ప్రధానమంత్రి, హోంమంత్రి గుజరాత్ లో జరిగిన ఘటనలు గుర్తున్నాయా? 2500 మందిని సజీవ దహనం చేశారు. ముస్లిం హిందూ మధ్య గొడవలు పెట్టి వారు ప్రధానమంత్రి కాలేదా? హోమ్ మినిస్టర్ కాలేదా? మా కాపులైన వంగవీటి రంగా అయితే ఎవడూ గుర్తించుకోడు. పవన్ కళ్యాణే గుర్తించుకోవట్లేదు ఈరోజు. ఎవరి వరకో ఎందుకు? ఏడి చిరంజీవి, ఏడి పవన్ కళ్యాణ్? తమ్ముడు అన్న, నేను ఇదే మీకు పిలుపునిస్తున్నాను. ఈరోజు మరలా వంగవీటి రంగా ఆత్మ ఘోషిస్తుంది. హరిరామ జోగయ్య గారి ఆత్మ ఆయన బ్రతుకుంటుండగానే ఎంతో బాధపడుతున్నారు. కాపులారా ఏకము కండి. కమ్మ, రెడ్డి, వెలమ అందరూ కూడా ఈ కార్యం ఈ రోజు నేను ఇక్కడ పునాది రాయి వేస్తుంటే, ఎక్కడ విశాఖపట్నం బీచ్ లో శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం ప్రక్కన ఈ ఖాళీ స్థలంలో వంగవీటి రంగా గారి విగ్రహాన్ని విశాఖపట్నాన్ని క్యాపిటల్ గా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కట్టండి. ఇప్పుడే, ఎలక్షన్ల తర్వాత కాదు, ఇప్పుడే మీరు కట్టండి, లేదా పర్మిషన్ ఇవ్వండి, మేము కడతాం. ఎందుకు? ఒక వర్గానికే కాకుండా బడుగు బలహీన వర్గాలు అందరి కొరకు ప్రాణం పెట్టిన ఆయన్ని మనం గుర్తించుకోవద్దా?